నీరా ప్రాజెక్టును తక్షణమే అమలు చేసి కొబ్బరి తాటి రైతులు ఆదుకోవాలని గీతా సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ముడుసల్లవాలో నిర్వహించిన గీతా కులాల వన సమారాధనలో ఆయన మాట్లాడారు. గీతా కార్మికులకు పెన్షన్, 10 లక్షల ప్రమాద బీమా, వృత్తి విరామ సమయంలో జీవన భృతి కల్పించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు అంగటి రాము. ఆంధ్రప్రదేశ్ గీతా సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. ఈరోజు గీత కులాల ఆధ్వర్యంలో యాత, చెట్టిబల్జ, గౌడ, శ్రీసేన, యాత ఈ 5 ఉపకులాల ఆధ్వర్యంలో విశాఖపట్నం ముడసొల్ల పార్కులో భారీ ఎత్తున 5 కులాలతోటి వన సమారాధన కార్యక్రమం పెట్టి ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అతిరథ మహారాజులందరూ మా కమ్యూనిటీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే విశాఖపట్నం చెందిన 7 ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీత కార్మికులు అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. మా అనుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గీత కార్మికుల కోసం 10% బ్రాందీ షాపులు ఇచ్చున్నారు, అలాగే వైన్ షాపులు కూడా, బార్ షాపులు కూడా ఇచ్చున్నారు. అలాగే నారా లోకేష్ బాబు గారు మా కోసం, మా గీత కార్మికుల అభివృద్ధి కోసం నీరా ప్రాజెక్ట్ని ఇస్తామని తెలియజేశారు. ఆ యొక్క నీరా ప్రాజెక్ట్ వచ్చినట్లయితే మా గీత కార్మికుల ఆత్మగౌరవం నిలబడుతుంది. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గౌరవంగా బ్రతకడానికి, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల కోసం ఈ నీరా ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కూటమి ప్రభుత్వంలో మా అనుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి గీత కార్మికులందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా 50 సంవత్సరాలకు పెన్షన్ బీసీలందరికీ ఇస్తామంటున్నారు. కాబట్టి బీసీల్లో ఇచ్చే ముందు ఫస్ట్ ప్రాధాన్యతగా మా గీత కార్మికులకి ముందు పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో మాకు ఎక్స్రేషియా అనేది ఉండేది. ఇప్పుడు ఎక్స్రేషియా లేదు, బీమా మాత్రమే వస్తుంది. కాబట్టి చెట్టు మీద పడిపోయిన ప్రతి గీత కార్మికుడు ఒకవేళ మరణిస్తే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడుతుంది. కాబట్టి చెట్టు మీద పడిపోయి మరణించే గీత కార్మికుడికి ఖచ్చితంగా ఎక్స్రేషియా ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. అలాగే అంగవైకల్యం చెందిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్రేషియా ద్వారా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కొరకు మా యొక్క ఐక్యతని విశాఖపట్నంలో గీత కార్మికుల ఐక్యతని చూపించడం కోసమనే 5 కులాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టాము. ఇక్కడ నుంచి ర్యాలీగా ముడసొల్ల పార్క్ వెళ్ళి, ముడసొల్ల పార్కులో మహానాయకులందరూ ఉన్నారు. అక్కడ ఈ కార్యక్రమాన్ని పిక్నిక్ ద్వారా తెలియజేసుకుని మన సమస్యని పరిష్కరించుకొని ముందుకు వెళ్తున్నామండి.